ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నువ్వు అనుకోవచ్చు, నా దగ్గర డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, రాజకీయ పలుకుబడి ఉంది. నేను దేన్నైనా కొనిలేస్తా అనుకుంటున్నావేమో. కానీ ఖచ్చితంగా ఒకటి చెప్పగలను. నీ డబ్బు ద్వారో, నీ జ్ఞానము ద్వారో, నీ పలుకుబడి ద్వారో, నీ రాజకీయ యొక్క ఆ పలుకుబడి ద్వారో, నీ ఉద్యోగం ద్వారో నువ్వు దేన్ని కొనలేవు. ఈ లోక సంబంధమైనటువంటి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి వస్తువులను కొనలేస్తావు. కానీ నిత్యం ఉన్నటువంటి స్థానాన్ని నువ్వు కొనలేవు. అది పరలోక రాజ్యంలో ఉంది. ఆమేన్. అయితే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే హృదయంలోకి ఆహ్వానించుకుంటారో, దేవుడు వారి పాపాలన్నీ ఆయన రక్తము ద్వారా కడిగేస్తాడు. హల్లెలూయా! పాపులుగా ఉన్న మనల్ని పరిశుద్ధినిగా దేవుడు మార్చేస్తాడు. ప్రియమైన సహోదరుడు, ఒక సేవకుడు, ఒక దేవుని యొక్క ప్రతినిధిగా నా యొక్క విన్నపం ఏంటంటే, ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఇదిగో అమెరికా అనే దేశంలో బాగా లగ్జరీ కాస్ట్లీ ఏరియా తగలబడిపోయింది. 30,000 ఎకరాలు. చూడు, మాకంటే గొప్ప ఏం కాదు దేవుడు, అసలు దేవుడు లేడు అని ఆ సభలో చెప్పుకున్నప్పుడు దేవుని యొక్క కోపము రగిలింది. ఒకటి, నువ్వు దేవుని దూషించవచ్చు, అవమానించవచ్చు, వెంటనే శిక్ష రాదు. వస్తుంది ఖచ్చితంగా. లేట్ అయినా పర్లే, కానీ దేవుని శిక్ష లేటెస్ట్గా వస్తుంది. నువ్వు చేసిన పాపమును బట్టి నీ కుటుంబం అన్యమైపోతుంది. నువ్వు మాట్లాడుతున్న నీ నోటి మాటను బట్టి దేశము పాడైపోతుంది. కాబట్టి మారు మనసు పొంది ప్రభు రాకడికి సిద్ధపడి ఉంటే మనందరం పరలోకంలో కలుసుకుంటాం. ప్రైజ్ ద లార్డ్.